గురుగారు, ఋగ్వేదం అగ్ని అనే పదంతో ఆరంభమవుతుంది. మన కంటికి కనిపించేటువంటి అగ్ని, ఋగ్వేదంలో అగ్ని, ఈ రెండు ఒకటేనా? అగ్ని మీలే పురోహితం ఋగ్వేదంలో వచ్చేటువంటి మొట్టమొదటి మంత్రం. అగ్ని మీలే పురోహితం. పురోహితం, పురోహితుడు అని ఒకప్పటికి మనం లోకంలో వాడుతుంటాం. పురోహితుడు అంటే పురహ, ముందు, హితం, మేలు చేకూర్చేవాడు. పూజారి స్వామిని, మనకి జ్యోతిష్యం చెప్పేటువంటి వాడిని, ముహూర్తాలు చెప్పేటువంటి పంతులు గారిని మనం పురోహితుడు అనే పదంతో పిలుస్తుంటాం. అంటే మన రాబోయే జీవితం ఏదైతే ఉందో ఆ రాబోయే జీవితంలో ఒక మంచి తిథి చూసి, మంచి రోజు చూసి, నాయన ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోండి, మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుంది, మీ పురోగతి ఏదైతే ఉన్నదో, మీ మార్గం ఏదైతే ఉందో ఈ రకంగా చేస్తే మీకు మేలు జరుగుతుంది అని చెప్పేవాడు. కాబట్టి ఆయన్ని పురోహితుడు అన్నారు. అగ్ని మీలే పురోహితం. అగ్ని పురోహితుడిగా ఉంటుందట. ఎవరైతే అగ్ని ఆరాధన చేస్తారో, అగ్నిని గనక చక్కగా పూజ చేస్తారో అది పురోహితంగా ఉంటుందట మన జీవితంలో. అందుకే ప్రతిరోజు కూడా పూర్వం కాలంలో ఇళ్ళు ఆ రకంగా అనుకూలంగా ఉండేవి కాబట్టి అగ్ని కార్యం చేసేవారు. పూర్వకాలంలో ప్రతి ఇళ్లలో కూడా అగ్ని కార్యం చేసేవారు. అగ్నిని వెలిగించి తప్పనిసరిగా మిగతా కార్యక్రమాలన్నీ చేసేవారు. ఇప్పుడంటే ఇళ్ళన్నీ కూడా పరిమితమైపోయాయి, ఇళ్ళన్నీ కూడా సంకుచితం అయిపోయాయి. కాబట్టి ఎంత శ్రౌత్రియులైన పాపం అగ్ని కార్యాలు నిర్వర్తించడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇప్పటికీ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఆ అగ్ని కార్యం అనేది దానికి ప్రతీకగా ఇప్పటికి కూడా ఏదైనా పూజలు చేసేటప్పటికి కూడా ముందు అగ్నిని వెలిగిస్తారు. ప్రతిరోజు చేయకపోయినా కనీసం ఈ రోజైనా నువ్వు చేయరా అని చెప్పి అగ్నిని వెలిగించి ఆ అగ్ని చుట్టూ, ఎందుకంటే పెళ్లి చేసుకున్నాం అనుకోండి అగ్ని చుట్టూ ప్రదక్షిణాలు చేయిస్తారు. సప్తపది ఏదైతే ఉందో భార్యాభర్తలనిద్దరినీ కూడా అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు. ఎందుకు చేయిస్తారు? దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి? అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నావు, నాతి చరితవ్య నాతి చరామి, వీడిని తప్పించి నేను నా మనస్సుని ఇంకొకరి వైపు మళ్లించను. నాతి చరామి చెప్పరా, నా అతి చరామి నాతి చరితవ్య, ఇంకొకటి వైపు నేను మనసు మళ్లించను. ఇద్దరి చేత చెప్పిస్తారు. ధర్మంలోనూ, అర్థంలోనూ, కామంలోనూ ఇంకొకరి విషయంలో నేను ప్రవర్తించను, నేను నా భర్త నా భార్య అని ప్రవర్తిస్తాము. ఇట్లా చెప్పించి ఎవరి చుట్టూ నువ్వు ప్రదక్షిణం చేస్తున్నావు? అగ్ని చుట్టూ. ఆ ప్రదక్షిణ చేస్తూ చెప్పినటువంటి ఆ మంత్రాన్ని గనక నువ్వు నిలుపుకోకపోతే అగ్ని చేసే పని ఏమిటి? కాల్చి పడేస్తాడు, బూడిద చేస్తాడు సుమ. కాబట్టి నువ్వు చేస్తున్నది అగ్ని చుట్టూ. అంటే ఇక్కడ అగ్ని అంటే అగ్ని రూపంగా ఉన్నటువంటి భగవంతుడు, అక్కడ ప్రతీక అది. అగ్ని మీలే పురోహితం అంటే మనకి బాహ్యంగా కనిపించే అగ్ని కాదు. అక్కడ అగ్ని అంటే ఇక్కడ మామూలు లోకంలో మనం అగ్గిపుల్ల గీస్తే వచ్చేటువంటి అగ్ని వేరు, అది నిప్పే. కానీ మనం యజ్ఞ కర్మల్లో చేసేటప్పుడు వచ్చేటువంటి అగ్ని వేరు, అది యాజ్ఞాగ్ని. ఆ అగ్ని ఈ అగ్ని వేరు. ఆ యజ్ఞాగ్ని దాంట్లో చుట్టూ, దాని చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తున్నాం, దాని చుట్టూ మనం అగ్నిహోత్రాల్లో మనం వెలిగిస్తున్నాం. అందుకే కొంతమందికి ఇళ్ల పేర్లు కూడా అగ్నిహోత్రులు ఉంటుంది. అంటే పూర్వకాలంలో అంత సంప్రదాయ బద్ధుల కింద ఉండేటువంటి వారు. కాబట్టి అగ్ని అనేది ఇక్కడ ఏంటంటే లోపల ఉండేటువంటి స్వామి భగవంతుడు ఎవరైతే ఉన్నాడు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనం చూడండి, భోజనం చేసేటప్పుడు కూడా ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఆ జఠరాగ్ని స్వరూపుడిగా లోపల ఉన్నాడు. చతుర్విధం అన్నం, ఈ 4 రకాల అన్నాలు అయితే మనం ఏదైతే తింటున్నామో మనం తినేటువంటి అన్నాన్ని అరిగించేటువంటి స్వామి జఠరాగ్ని రూపంలో ఉండి చక్కగా లోపల ఉండి అరిగిస్తాడు. ఎందుకంటే తిన్నది అరక్కలేదా అంటాం చూడండి, మనం ఇప్పటికి కూడా తిన్నది అరగలేదా అంటాం. అంటే అరిగించాలి, తిన్నది అరక్కపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఆధునిక జీవితంలో మనందరికీ తెలుసు. కాబట్టి అగ్నిస్వరూపుడుగా ఉండి మనకు పురోహితుడిగా ఉండేటువంటి ఆ స్వామి అందరినీ చక్కగా చూడుగాక అని ప్రార్థన చేద్దాం.